ఒకరి సిచ్యువేషన్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవ్వడికీ తెలియదు. ఒక డాక్టర్ హడావిడిగా ఒక ఆపరేషన్ చేయడానికి పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తాడు. డాక్టర్ ని ఎప్పుడైతే పేషెంట్ వాళ్ళ నాన్న చూస్తాడో, బుద్ధి లేదా, లోపల నా పిల్లాడి ప్రాణం పోతుంది, నువ్వేమో హాస్పిటల్లో లేవు అని నోటికి వచ్చింది చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్, సారీ సార్, నాకు కొంచెం ఇంట్లో పని ఉంది, అందుకని లేట్ అయ్యింది అని చెప్తాడు. మీరేం కంగారు పడకండి, నేను ఆపరేషన్ చేస్తాను, ఏమవ్వదు అని లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ తండ్రి, నీ కొడుకైతే తెలుస్తుంది అని కోపంగా చెప్తాడు. ఈ మాటలేం పట్టించుకోకుండా ఆ డాక్టర్ 2 గంటల సేపు కష్టపడి ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ చేస్తాడు. బయటకు వచ్చి, మీ పిల్లాడికి ఏం ప్రమాదం లేదు, మంచిగా ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి మళ్లీ హడావిడిగా వెళ్లిపోతాడు. అప్పుడు ఆ తండ్రి చాలా చిరాకుతో, ఈ డాక్టర్ ఏంటి ఇంత పొగరుగా ఉన్నాడు అని నర్స్ ని అడుగుతాడు. అప్పుడు ఆ నర్స్, వాళ్ళ బాబు నిన్న చనిపోయాడు, తన అంత్యక్రియలు చేసే పనిలో ఉన్నప్పుడు మేము కాల్ చేసి మీ బాబు ఆపరేషన్ కి పిలిచాం, ఇప్పుడు మీ బాబు ప్రాణాలతో ఉన్నాడు, కానీ వాళ్ళ బాబు కాదు అని చెప్తుంది. మనం కూడా కొన్నిసార్లు అంతే, ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం. ఇలాంటి సెల్ఫ్ గ్రోత్ కథలు రోజు చూడాలంటే వెంటనే ఈ పేజీని ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ లో కూడా ఆపర్చునిటీస్ వెతికేవాడే లైఫ్ లో గొప్పోడవుతాడు. ఒక సేల్స్ పర్సన్ ఒక స్కూల్ కి పెన్స్ అమ్మడానికి వెళ్తాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ప్రతి ఒక్కరి దగ్గర పెన్స్ ఉంటాయి. అందుకని ఆ సేల్స్ పర్సన్ ఒక్క పెన్ కూడా అమ్మకుండా వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చి, స్కూల్లో అందరి దగ్గర పెన్స్ అయితే ఉన్నాయి, సో నేను ఒక్క పెన్ కూడా అమ్మలేదు అని అంటాడు. ఓనర్ మాత్రం ఖచ్చితంగా పెన్స్ అమ్మాలి అని డిసైడ్ అయ్యి ఈసారి వేరే సేల్స్ పర్సన్ ని స్కూల్ కి పంపిస్తాడు. వేరే సేల్స్ పర్సన్ వెళ్లిన గంటకి ఓనర్ కి ఫోన్ చేసి, నా దగ్గర ఉన్న పెన్స్ అన్ని అయిపోయాయి, మన దగ్గర ఉన్న స్టాక్ అంతా పంపించండి అని అంటాడు. సాయంత్రానికి అంతా స్టాక్ అమ్మేసి ఆఫీస్ కి వస్తాడు. ఓనర్ షాక్ అయ్యి, ఇన్ని పెన్స్ ఒక్క రోజులో ఎలా అమ్మేశావు అని అడుగుతాడు. చాలా సింపుల్, స్కూల్లో అందరి దగ్గర నార్మల్ పెన్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరి దగ్గర సెంట్ పెన్స్ లేవు, అందుకని నేను పెన్ క్యాప్స్ లో పర్ఫ్యూమ్ కొట్టాను. ఈ పెన్స్ అందరికి చాలా బాగా నచ్చాయి, అన్ని పెన్స్ కొనేశారు. ఇలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది కేవలం ప్రాబ్లమ్సే చూస్తారు, ఇంకొందరు ప్రాబ్లం లో కూడా ఆపర్చునిటీస్ వెతుక్కుంటారు. ఈ కథ వింటే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. మీ చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ వినుంటారు, మీరు సరిగ్గా విని ఉండరు, ఒక్కసారి మళ్ళీ వినండి. కుందేలు తాబేలు ఒక రేస్ పెట్టుకుంటాయి. కుందేలు యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ రేస్ లో తాబేలు గెలుస్తుంది. మోరల్ ఏంటంటే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడు పార్ట్ 2 వినండి. ఈసారి కుందేలు యొక్క ఈగో హర్ట్ అవుతుంది, గెలవాలి అనే కసి పెరుగుతుంది, మళ్ళీ రేస్ పెట్టుకుంటుంది. ఈసారి కుందేలే గెలుస్తుంది. మోరల్ ఏంటంటే, మీరు చేసే తప్పుల నుంచి నేర్చుకోండి, మళ్ళీ అదే తప్పు చేయకండి. పార్ట్ 3, ఈసారి 2 వాళ్ళ మిస్టేక్స్ నుంచి మంచి గుణపాఠం నేర్చుకున్నాయి. ఈసారి తాబేలే పోటీకి పిలుస్తుంది, కానీ వెళ్లే దారి వేరు. పోటీ స్టార్ట్ అవుతుంది. కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ మధ్యలో నది అడ్డు వస్తుంది. తాబేలు చిన్నగా వచ్చి నదిని చాలా వేగంగా దాటి గెలిచేస్తుంది. మోరల్ ఏంటంటే, నీ బలంకి అనుగుణంగా స్ట్రాటజీ వేయి, అప్పుడే గెలుస్తావు. ఇప్పుడు పార్ట్ 4 వినండి. ఇద్దరికి వాళ్ళ వేగం అర్థమైపోతుంది, ఇద్దరు కొలాబరేట్ అవుతారు. భూమి మీద వెళ్లేటప్పుడు తాబేలు కుందేలు మీదకి ఎక్కుతుంది, నదిలో వెళ్లేటప్పుడు కుందేలు తాబేలు మీదకి ఎక్కుతుంది, ఇద్దరు గెలుస్తారు. మోరల్ ఏంటంటే, పోటీ పడొద్దు, కొలాబరేట్ అవ్వండి. డైలీ ఇలాంటి సెల్ఫ్ గ్రోత్ కంటెంట్ ని చూడాలంటే వెంటనే ఫాలో అయిపోండి.